అమ్మాయిని చంపిన వాడిని కనిపెట్టేశాను సార్. ఎవడు వాడు? ఎవడు వాడు? నేనే సార్ ఆ పాపాత్ముడిని. నేనే సార్ మీ అమ్మాయిని చంపింది. నేనే సార్ మీరు వెతిగా అత్తకుంటు చంపండి సార్. చంపండి సార్. కాదు, నువ్వు చంపుకుంటావురా? నువ్వు బంగారవురా? నువ్వు బంగారం. నువ్వు ఆ పని చేస్తుంటావురా? లేదు సార్, నేనే సార్ మీ అమ్మాయిని చంపింది. ఆ రోజు పొద్దున ఏమైంది? ఒకడు పచ్చగారితో గుద్దెళ్ళిపోయాడు సార్. కోర్టు గోపగులుద్ది. రెడ్ సిగ్నల్ వేసాడు, కనపట్టాలా? సారీ సార్, యాక్సిడెంట్ అయింది సార్. ఎమర్జెన్సీ సార్, ప్లీజ్ సార్. సారీ సార్, సారీ సార్. మీ అమ్మాయిని, మీ ప్రాణాన్ని నేనే చంపేశాను సార్. నన్ను చంపండి సార్. మీ ఖర్చు తీరడానికి చంపండి సార్. నేను చంపలేనురా. నేను నేనెలా చంపగలనురా? నువ్వు చంపిన నా కూతురే నేనంతగా ఇష్టపడుతుంటే నేనెలా చంపగలనురా? వారి భగవంతుడా, ఎందుకు వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు? ఎందుకు నా బిడ్డల్ని వేరు చేసావురా? ఎందుకు వేరు చేసావు? నా బిడ్డల్ని ఎందుకురా వేరు చేసావు? ఒక చిన్న తప్పు చేసినా క్షమించండి. ఈ లోకల్లో చంపేసి నన్ను సార్ మీ అమ్మాయిని క్షమించాలి సార్. నేను తట్టుకోలేను సార్. ఎక్కడికి రా? నేను ఎక్కడికి ముక్కలు తీసుకెళ్తున్నా? ముక్కలుగా నరికి మీ కూతురు పక్కన పాతేయండి సార్. నా గుడిలో పాతి పెట్టండి సార్. ఇదిగోండి సార్ మీ కత్తి. అమ్మా భవానీ, నా తల్లి, తొందరపడి నేను నిన్ను కాల్చుండేవాడమ్మా. రే రే, నేను నా తల్లిని పాతి పెట్టలేదా? నా చిట్టి తల్లి ఈ మట్టిలో కలిసిపోలేదురా. నా బంధువులు కళ్ళు కప్పడం కోసం ఈ సమాధి కట్టి నీ నాన్న నాటకవురా. నా కూతుర్ని చంపిన వాడిని చంపేంత వరకు నా భవానీని పాతి పెట్టడానికి నాకు మనసు రాలేదురా. సార్ రా, నా కూతుర్ని చూద్దుగా నీ